హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాంటిక్స్. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా ఇలాంటి ఏఐ జనరేటర్ వీడియోస్ చాలా చూస్తున్నారుగా. ఎస్పెషల్లీ ఈ క్యూట్ ఏఐ బేబీ వేసే పంచ్ డైలాగ్స్ అయితే మామూలుగా లేవు. ఇలాంటి ఏఐ వీడియోస్ని ఫ్రీగా, సింపుల్గా ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఇలాంటి వీడియోస్ని ల్యాప్టాప్తో పాటు మొబైల్లో కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి గూగుల్లో గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చే ఈ క్యూట్ లుకింగ్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ క్రియేట్ విత్ గూగుల్ ఫ్లో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనమైతే ఇప్పుడు గూగుల్ ఫ్లో లోపలికైతే వచ్చేసాం. సో ఇదే నా ప్రొఫైల్. అండ్ న్యూ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడే మనం మన ఏఐ వీడియోస్ని జనరేట్ చేసుకోబోతున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ బటన్ ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏజెంట్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మనకి ఏ ఆస్పెక్ట్లో వీడియో కావాలి, ఏ మోడల్ వాడాలి అన్నీ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం షార్ట్ వీడియోస్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి మల్టిపుల్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఓమ్ని ఫ్లాష్, VO 3.1 లైట్, ఫాస్ట్ అండ్ క్వాలిటీ. అండ్ వీటన్నిటితో పోలిస్తే మనకి ఓమ్ని ఫ్లాష్ చాలా బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసి ఉంచండి అండ్ సేవ్. సో మనమైతే గూగుల్ ఫ్లో సెటప్ అంతా చేసాము. మనకి మిస్సింగ్ పీస్ ఏంటంటే ప్రాంప్ట్. ఏ ప్రాంప్ట్ ఇవ్వాలి? మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే ఒక లింక్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ మీకు ఒక స్కెలిటన్ ప్రాంప్ట్ అనేది రెడీగా ఉంచాను అనమాట. సో జస్ట్ ఈ ప్రాంప్ట్ అంతటిని కాపీ చేసుకొని తిన్నంగా మనం ఇంకేం ఆలోచించకుండా చాట్ జీపీటీకి వెళ్ళిపోవాలి. చాట్ జీపీటీలో అయితే ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేసేయండి. దాని కింద గివ్ మీ థీమ్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. వెంటనే చాట్‌జిపిటి మనకి కొన్ని మంచి మంచి థీమ్స్‌ని సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన ఏదో ఒక థీమ్‌ని కాపీ చేసుకొని మళ్ళీ చాట్‌జిపిటికి సెండ్ చేయండి. అండ్ అంతే. చాట్‌జిపిటి అయితే మనకి ఒక కంప్లీట్ వీడియో జనరేషన్ ప్రాంప్ట్‌ని రెడీ చేసి ఇస్తుంది. ఇక్కడ ఈ ప్రాంప్ట్‌ని పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ చేయండి. ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఎందుకంటే ఈ ప్రాంప్ట్ ఏంటి, దాంట్లో ఉన్న కథలేంటి అనేసి మొత్తం మన గూగుల్ ఫ్లో అయితే ఒక అనాలిసిస్ చేస్తుంది. సో అది మనకి రెస్పాన్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇఫ్ వీ కెన్ సీ, మనకి ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ 10 సెకండ్ వీడియో అని సంథింగ్ ఒక రెస్పాన్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ యారో సింబల్ లేదు. ఇట్ మీన్స్ ద రెస్పాన్స్ ఈస్ నాట్ యెట్ కంప్లీటెడ్. ఇంకా మనకి అది ఏదో చెప్దాం అనుకుంటుంది. సో కొంచెం సేపు వెయిట్ చేయండి. ఎస్, ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు ఒక 3 ఆప్షన్స్ అయితే ఇస్తుంది కదా ఇక్కడ. సింపుల్గా మనం అప్రూవ్ క్లిక్ చేసేయడమే. ఇంకా వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాం. ఆ జనరేట్ అయిన వీడియో మీద క్లిక్ చేయండి. అన్నా, ఇంత బిల్ ఎందుకు? మీరు చాలా ఐటమ్స్ తిన్నారు బాబు. అవునా? కానీ నా బొమ్మలన్నీ ఇంత ఖరీదు కావే. సో చూసారుగా, ఎంత సింపుల్గా క్యూట్ ఏఐ బేబీ వీడియోని అయితే జనరేట్ చేసాము. ఒకవేళ మీ ఓన్ స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్తో వీడియో జనరేట్ చేయాలి అనుకుంటే అది కూడా అవుతుంది. మళ్ళీ ఒకసారి చాట్‌జిపిటికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి యూస్ దిస్ డైలాగ్స్ అని చెప్పేసి ఆ కాన్వర్జేషన్ అయితే మనం ఎంటర్ చేయాలి. నేనైతే ఒక కాన్వర్జేషన్ అయితే బిల్డ్ చేస్తా ఇప్పుడు. బేబీ వచ్చేసి అన్న 2 దోశ 2 ఇడ్లీ పార్సల్ అంటది. మన ఓనర్ వచ్చేసి అన్నీ నీకేనా బాబు అని అంటాడు. మన బేబీ ఇప్పుడు పంచలేలా కొట్టాలి కదా, ఏం చెప్దాం? ఓకే, సింగిల్ సిట్టింగ్లో మొత్తం లేపేస్తా నీకెందుకన్నా అనేసి మన బేబీ చెప్పాలి. ఓకే, సో ఇది డైలాగ్స్ అనమాట. సో ఈ 3 డైలాగ్స్ని ఇట్లా కాన్వర్జేషన్ రూపంలో ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ దట్స్ ఇట్. చాట్‌జిపిటి మనకి మళ్ళీ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. ఒక్కసారి మీరు వీడియో జనరేట్ చేసే ముందు ఈ ప్రాంప్ట్ని అయితే చెక్ చేసుకోండి, లైక్ మీరు అనుకున్న డైలాగ్స్ అన్నీ వచ్చాయా లేదా అనేసి. సో అంతే. దీన్ని చక్కగా కాపీ చేసుకొని మళ్ళీ గూగుల్ ఫ్లోకి వెళ్ళిపోయి పేస్ట్ చేసేయండి. అండ్ అగైన్ మనకి ఒక ఫస్ట్ రెస్పాన్స్ అయితే ఇచ్చింది.
ఇది యారో మార్క్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో యారో మార్క్ అయితే వచ్చేసింది, బట్ ఇంకేం రెస్పాన్స్ అది ఇవ్వలేదు. ఇట్ మీన్స్ మనం ఇప్పుడు ఏదో ఒక రిప్లై అయితే ఇవ్వాలి. సో ఓకే అని రిప్లై ఇస్తున్నాను నేను. ఓకే, మళ్ళీ ఇందాక ఇచ్చినట్టే 3 ఆప్షన్స్ అయితే ఇచ్చింది. అగైన్ అప్రూవ్ క్లిక్ చేస్తున్నా, అండ్ దట్స్ ఇట్. మనకి వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాం. అగైన్ జనరేట్ అయిన వీడియోని క్లిక్ చేయండి. అన్నా 2 దోశ 2 ఇడ్లీ పార్సల్. అన్నీ నీకేనా బాబు? సింగిల్ సిట్టింగ్ లో? సింగిల్ సిట్టింగ్ లో మొత్తం లేపేస్తా. అయినా నీకెందుకన్నా? ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. జనరల్గా చాట్‌జీపీటీని ఇలా మీ సొంత డైలాగ్స్తో యూస్ చేయడానికి ట్రై చేయండి. అదే థీమ్ ఇచ్చేసి అదే జనరేట్ చేస్తే మీ క్రియేటివిటీ పోతుంది కదా. సో మీ మైండ్లో ఏదో ఒక కామెడీ ఆర్ ఫనీ పంచ్ డైలాగ్స్ ఉంటే ఆ డైలాగ్స్ని చాట్‌జీపీటీకి ఇచ్చి దానితో ఒక మంచి స్క్రిప్ట్ని అయితే తయారు చేసుకోండి. అండ్ అది తెచ్చేసి మంచిగా గూగుల్ ఫ్లోలో పేస్ట్ చేసేయడమే, అంతే. సో ఇదే గైస్ ఫ్లో అంతా. అండ్ మొబైల్లో కూడా సేమ్ ఫ్లో ఉంటుంది, అది కూడా ఒక్కసారి చూసేద్దాం. సో మొబైల్లో వచ్చేసి గూగుల్లో సేమ్ గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేయండి. అండ్ వచ్చిన ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నాకైతే మల్టిపుల్ మెయిల్స్ ఉన్నాయి, నేనైతే నా మెయిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇందాక చూసినట్టయితే ఇక్కడ మనకి 50 అని ఉండేది, ఇప్పుడు 20. ఎందుకంటే మనం ప్రతి వీడియోకి 15 క్రెడిట్స్ అనేవి కట్ అవుతాయి అన్నమాట. మనకి పర్ డే 50 క్రెడిట్స్ అయితే మనకి ఇస్తారు, అంటే 50. సో 15 క్రెడిట్స్ యూస్ చేసుకొని మనం 3 వీడియోస్ని అయితే ఒక్క రోజులో జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ మెయిల్స్ అయితే ఉంటే మీ ఇష్టం, ఇంకా దంచేయడమే. నా దగ్గర అయితే ఒక 5-6 మెయిల్ ఉన్నాయి. సో నేను రోజుకి ఎలా కాదనుకున్నా ఒక 15 వీడియోస్ జనరేట్ చేసుకుంటా. సో గూగుల్ ఫ్లో లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఇందాకలాగే ఏజెంట్ సెట్టింగ్స్ అని ఆప్షన్స్ అయితే ఇస్తుంది. సో వీడియో సెలెక్ట్ చేసాము, 9:16లో పెట్టుకోవాలి, ఓమ్ని ఫ్లాష్ మోడల్ పెట్టుకోవాలి, 10 సెకండ్స్ పెట్టుకోవాలి, అంతే. అండ్ మనకి ఇప్పుడు కావాల్సింది ప్రాంప్ట్. సేమ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఓపెన్ చేస్తే మీకు ప్రాంప్ట్ దొరుకుతుంది. ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని చాట్‌జీపీటీకి వెళ్ళి గివ్ మీ థీమ్స్ అని అడగాలి. బట్ ఈసారి నేను ఇంకో డైలాగ్ని ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఆ, ఒక హాస్పిటల్ సీన్ అయితే చేద్దాం ఇప్పుడు. సో ఇదే ఆ సీన్. మన డాక్టర్ వచ్చేసి, బాబు నీకు ట్యాబ్లెట్స్ కావాలా లేదా ఇంజెక్షన్ కావాలా అని అడుగుతాడు. మన బేబీ ట్యాబ్లెట్స్ కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు మన డాక్టర్ లేదు ఇంజెక్షనే వేసుకోవాలి అని చెప్తాడు. మన బేబీకి పిచ్చ కోపం వచ్చి, నీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు నన్ను ఎందుకు అడగడం అనేసి క్వశ్చన్ చేస్తుంది. సో ఎస్, చాట్‌జీపీటీ అయితే మనకి ఒక మంచి ప్రాంప్ట్ని అయితే జనరేట్ చేసింది. దీన్ని కాపీ చేసుకొని గూగుల్ ఫ్లోలో వెళ్ళి పేస్ట్ చేసేయడమే. అండ్ అది జనరేట్ అయ్యేంత వరకు ఇంకా వెయిట్ చేయాలి. సో జనరేట్ అయితే అయిపోయింది, ఎలాగొచ్చిందో చూద్దాం. నీకు టాబ్లెట్స్ కావాలా లేదా ఇంజెక్షన్ కావాలా? టాబ్లెట్స్ కావాలి. లేదు, ఇంజెక్షనే వేసుకోవాలి. నీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు నన్నెందుకు అడగడం? నీకు ఇది కూడా పెర్ఫెక్ట్గా వచ్చింది. టాబ్లెట్స్ కావాలా లేదా? అండ్ ఇక్కడ ఈ డౌన్లోడ్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. అండ్ 720p ఒరిజినల్ సైజ్ని క్లిక్ చేయండి. వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ గైస్. ల్యాప్టాప్లోని మొబైల్లోని గూగుల్ ఫ్లో యూస్ చేసుకొని ఈ విధంగా క్యూట్ ఏఐ వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ థీమ్స్ అనే కాదు, మీకు నచ్చిన వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.